మనందరి వంటగదిలో చాలా సులభంగా దొరికే ఒక సూపర్ ఫుడ్ దాగి ఉంది. దాని పేరే బొబ్బర్లు. అవును, మనం మామూలుగా చూసే బొబ్బర్లే, కాని వాటిలో ఉండే పోషకాలు, అవి మనకు చేసే మేలు మాత్రం అసాధారణం. ఇది జస్ట్ ఒక పప్పు దినుసు కాదు, మన ఆరోగ్యానికి కావలసిన ఓ పెద్ద నిధి. ఆ నిధిలో ఏముందో ఇప్పుడు చూద్దాం రండి. అయితే చాలామందికి ఈ డౌట్ రావచ్చు కదూ, ఇంత సింపుల్గా కనిపించే బొబ్బర్లతో నిజంగా ఇన్ని లాభాలుంటాయా అని. ఈ ప్రశ్నకు సమాధానమే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అసలు ఈ బొబ్బర్లలో ఏముంది? సింపుల్గా చెప్పాలంటే 3 ముఖ్యమైన పిల్లర్స్ ఉన్నాయన్నమాట. 1 హై ప్రోటీన్, 2 ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది, 3 ఐరన్. ఈ 3ఏ బొబ్బర్లను ఒక సూపర్ ఫుడ్గా మార్చేస్తున్నాయి. మనం ముందు ముందు తెలుసుకోబోయే అద్భుతమైన ప్రయోజనాలన్నిటికీ కారణం కూడా ఇవే. సరే, ముందుగా ఆడా మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ బొబ్బర్ల వల్ల పొందగలిగే కామన్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఇవి మనందరి ఓవరాల్ హెల్త్కి ఒక బేస్ లాంటివి. ఈ 5 పాయింట్లు చూడండి. ఫస్ట్, డైజెషన్. ఇందులోని ఫైబర్ మన జీర్ణ వ్యవస్థను చాలా స్మూత్గా పనిచేసేలా చేస్తుంది. 2, బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ ఫ్రెండ్. ఎందుకంటే ఇందులోని ప్రోటీన్ వల్ల కడుపు నిండినట్టు అనిపించి ఎక్కువ తినకుండా కంట్రోల్ చేస్తుంది. ఇంకా మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండేలా చూస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మన శరీరానికి కావలసిన చాలా పోషకాలను అందిస్తుంది. ఓకే, ఇప్పుడు స్పెసిఫిక్గా పురుషుల ఆరోగ్యంపై బొబ్బర్లు ఎలాంటి పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తాయో చూద్దాం. ఇది వాళ్ల స్ట్రెంగ్త్, పర్ఫార్మెన్స్కి చాలా ఇంపార్టెంట్. పురుషులకైతే ఇవి ఒక పవర్ హౌస్ లాంటివి. ఎనర్జీని, స్టామినాని విపరీతంగా పెంచుతాయి. ముఖ్యంగా జిమ్కి వెళ్లేవాళ్లకు కండారాల బలానికి కావలసిన ప్రోటీన్ను అందిస్తాయి. అంతేనా, గుండె ఆరోగ్యానికి సపోర్ట్ చేస్తూ శారీరక నీరసాన్ని తగ్గించి ఒక యాక్టివ్ లైఫ్ స్టైల్కు సూపర్బ్గా హెల్ప్ చేస్తాయి. సరే, మరి మహిళల సంగతేంటి? వాళ్ల ఆరోగ్యానికి బొబ్బర్లు ఎంత స్పెషల్గా మేలు చేస్తాయో తెలుసుకుందాం. కొన్ని కీలకమైన విషయాల్లో వీటి పాత్ర చాలా చాలా ముఖ్యం. నిజం చెప్పాలంటే మహిళలకు బొబ్బర్లు ఒక వరం. వీటిలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనత సమస్యను బాగా తగ్గిస్తాయి. హార్మోన్లను బ్యాలెన్స్ చేయడంలో, ఎముకలను బలంగా ఉంచడంలో చాలా హెల్ప్ చేస్తాయి. అంతేకాదు, మంచి స్కిన్, హెయిర్ కోసం కూడా ఇవి పనిచేస్తాయి. గర్భిణీలు కూడా మితంగా తీసుకుంటే ఎంతో మంచిది. సరే, ఇక్కడే అసలు విషయం ఉంది. ఒకే ఆహారం, కాని చూడండి ఇద్దరికీ ఎంత విభిన్నంగా, ఎంత ముఖ్యమైన ప్రయోజనాలనందిస్తుందో. పురుషులకు మజిల్ పవర్ని ఇస్తే మహిళలకు ఎముకల ఆరోగ్యాన్ని, హార్మోనల్ బ్యాలెన్స్ని అందిస్తోంది. ఇదే కదా అసలైన న్యూట్రిషన్ పవర్ అంటే. రైట్, ఇన్ని లాభాలున్నాయి, అంతా బావుంది. మరి వీటిని మన డైట్లో ఎలా చేర్చుకోవాలి? సరైన పద్ధతిలో తీసుకోవడం, కొన్ని చిన్న జాగ్రత్తలు పాటించడం కూడా అంతే ముఖ్యం కదా. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. గుడ్ న్యూస్ ఏంటంటే వీటిని ఆహారంలో చేర్చుకోవడం చాలా చాలా ఈజీ. మనం రెగ్యులర్గా వండుకునే పప్పులాగా లేదా కూరలా చేసుకోవచ్చు. ఫ్రెష్ సాలెడ్లలో కలిపితే టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. మొలకల్లా తింటే ఇంకా మంచిది, లేదా వేడివేడిగా సూపులాగా కూడా చేసుకోవచ్చు. మరి ఎన్నిసార్లు తినాలి? గుర్తుపెట్టుకోండి, అతిగా తినాల్సిన అవసరం లేదు. ఈ లాభాలన్నీ పొందాలంటే వారానికో 2-3 సార్లు తింటే చాలు. రోజూ కాకపోయినా రెగ్యులర్గా డైట్లో చేర్చుకోవడం ముఖ్యమన్నమాట. ఓ 2 చిన్న జాగ్రత్తలు. 1, ఏదైనా మితంగానే తీసుకోవాలి. బొబ్బర్లు మరీ ఎక్కువగా తింటే కొంతమందికి గ్యాస్ ప్రాబ్లం రావచ్చు. 2, చాలా ముఖ్యమైనది, పచ్చిగా తినకుండా ఎప్పుడూ బాగా ఉడికించాకే తినాలి. చివరిగా ఈ ఒక్క మాట గుర్తుంచుకోండి, ఇది చూడటానికి చిన్న ఆహారమే కావచ్చు, కాని మన ఆరోగ్యాన్ని కాపాడే ఒక పెద్ద రహస్యం. మనకు ఇంత ఈజీగా అందుబాటులో ఉన్న ఈ రహస్యాన్ని మన ఆరోగ్యం కోసం వాడుకోవడం మన చేతుల్లోనే ఉంది.